ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. హలో మేడం, లక్ష్మి ఎక్కడి వరకు వచ్చా? ఆటోలోనే ఉన్నాను మేడం, హాస్పిటల్కి వస్తున్నాను. సరే, త్వరగా రా. నీకోసం వెయిట్ చేస్తున్నాం ఇక్కడ. సరే మేడం, వస్తున్నాను. తను వచ్చేస్తుంది, కొంచెం సేపు వెయిట్ చేయాలి. పర్లేదు డాక్టర్, వెయిట్ చేస్తాం. డాక్టర్ డాక్టర్ అయ్యో విహారీ గారు, లక్ష్మి గారికి ఏమైంది? చిన్న యాక్సిడెంట్ అయింది సిస్టర్. లోపలికి తీసుకురండి. విహారీ గారు, మీరు బయట వెయిట్ చేయండి, నేను లక్ష్మి గారికి ట్రీట్మెంట్ చేస్తాను. ఇక్కడే కూర్చోండి, డాక్టర్ గారు మీకోసమే వెయిట్ చేస్తున్నారు. నేను ఇప్పుడే పిలుచుకొస్తాను. అలాగేనండి. మేడం, సరోగసి లక్ష్మి వచ్చింది. సరే, మంజుల గారు వచ్చారా? వచ్చారు మేడం. డాక్టర్ గారిని ఆపరేషన్కి రెడీ అవ్వమను. అలాగే మేడం. అంటే ఆ ప్రాసెస్ మీరు చేయరా? లేదండి, ఆ ఆపరేషన్కి స్పెషలిస్ట్ ఉంటారు. ఓ, ఈ డాక్టర్ బాగానే చేస్తారా? చాలా స్పెషలిస్ట్, సిటీలోనే టాప్ మోస్ట్ డాక్టర్. ఆమె ఒక్కరితో సరోగస్ చేస్తే ఇంతవరకు ఏ ఆపరేషన్ ఫెయిల్ అవ్వలేదు. అందుకే ఆమెను పిలిపించాను. అలాంటి డాక్టరే కావాలి. మ్, ఎలాగైనా ఈ ఆపరేషన్ సక్సెస్ అవ్వాలి. మీరేం కంగారు పడకండి, అంతా మనం అనుకున్నట్టే జరుగుతుంది. నమస్తే డాక్టర్. సహస్ర, తినే సరోగసి అమ్మాయి. లక్ష్మి, తినే సహస్ర. నువ్వు తినే బేబీనే క్యారీ చేయబోతున్నావు. నమస్తే మేడం. నువ్విక్కడే వెయిట్ చేయమ్మా. పదండి, మనం మన రూమ్లోకి వెళ్దాం. మంజుల, లక్ష్మి, ఏమైంది? చిన్న యాక్సిడెంట్ అయింది. ఎన్ని రోజులైంది లక్ష్మి నిన్ను చూసి? మీరెలా ఉన్నారు? బాగున్నాను. ఏంటి, నువ్వు యుఎస్లో ఉన్నావని మీ నాన్నగారు చెప్పారు. నువ్వు యుఎస్ అతన్నే కదా పెళ్లి చేసుకున్నావు, మరి ఎక్కడున్నావేంటి? అవును, నీ భర్తేరి?
మంజుల అది ఏంటి లక్ష్మి, పని మనిషిలాగా ఈ బట్టలేంటి? ఊళ్ళో ఉన్నప్పుడు ఎంత చక్కగా ఉండేదానివి, అసలు నువ్వు ఇక్కడ ఉండడమేంటి? నాకేం అర్థం కావట్లేదు. మంజుల, నేను యుఎస్లో ఉండడం లేదు. యుఎస్లో ఉండట్లేదా? మొన్న కూడా మీ నాన్నగారు ఊళ్ళో వాళ్ళందరికీ మీరు యుఎస్లో ఉంటున్నారని చెప్పడం నేను విన్నాను లక్ష్మి. కానీ నువ్వేంటి యుఎస్లో ఉండట్లేదని చాలా క్యాజువల్గా చెప్తున్నావు? అంత టెన్షన్ పడుతున్నావేంటి? నాకేదో డౌట్గా ఉంది. నువ్వు నా దగ్గర ఏదో దాస్తున్నావు కదా, నిజం చెప్పు. చెప్తాను, అంతా చెప్తాను. ఆ రోజు ఊళ్ళో నా పెళ్లి అంగరంగ వైభవంగా జరిగిన తర్వాత ఇదే నా జీవితంలో ఇప్పటి వరకు జరిగిన కథ. లక్ష్మి, ఇంత బాధని, ఇన్ని సమస్యల్ని ఎలా ఎదుర్కొంటున్నావు నువ్వు? అసలు నీకు అంత కర్మ ఏంటి? మీ నాన్నగారికి ఫోన్ చేసి ముందంతా చెప్తాను, అప్పుడు గానీ నీ సమస్యలు తీరు. వద్దక్క, అలా చెయ్యొద్దు. మా నాన్నకి నా సమస్యలు చెప్పుకుని ఆయన ఒళ్ళో పడుకుని ఏడవాలని నాకుంది. కానీ ఆయన గుండె జబ్బు గురించి నీకు తెలుసు కదా. ఆ రోజు ఆయన హార్ట్ ప్రాబ్లం వల్లే విహారీ గారు నా మెళ్ళో తాళి కట్టారు. మరి ఈ సమస్యలన్నీ ఎలా పరిష్కరించుకుంటావు? ఎలా నీ జీవితాన్ని బాగు చేసుకుంటావు? ఏమో తెలియదక్క. ఆ దేవుడే ఏదో ఒక దారి చూపిస్తాడు అన్న నమ్మకంతో బతికేస్తున్నాను. నీ భర్త విహారీ ఇక్కడికి వచ్చాడా? బయట ఉన్నారక్క. సరే, నువ్వు రెస్ట్ తీసుకో, నేను ఇప్పుడే వస్తాను. అక్క, మిస్టర్ విహారీ. డాక్టర్ గారు, లక్ష్మి బానే ఉంది కదా? లక్ష్మి బాగానే ఉంది, మీ నడవడికే బాగోలేదు.